న్యూస్ చూస్తున్నారు. రష్యాలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు, నరమేధాన్ని సృష్టించారు. దక్షిణ ప్రావిన్స్ డాగెస్తాన్లోని పోలీస్ పోస్ట్ అలాగే ప్రార్థన మందిరాలు, చర్చిలపై విచక్షణ రహితంగా దాడులకు దిగారు. 15 మందికి పైగా ఈ ఘటనలో మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఇన్ఫాక్ట్ పోలీసులు ఉన్నారు, పౌరులు కూడా ఉన్నారు. మృతుల్లో 6 పోలీసులు, పౌరులతో పాటు ఒక మత గురువు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. డెర్బెంట్, మఖష్కలా నగరాల్లో చర్చిలు, ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేసుకున్నారు ముష్కరులు. 2 నగరాల్లో 2 చర్చిలు, ఒక పోలీసు పోస్ట్ లక్ష్యంగా కాల్పులు జరిపారు. బ్లాక్ కలర్ డ్రెస్లో వచ్చారు, కాల్పులు జరిపారు. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి ఆపరేషన్ ప్రారంభమైంది. భద్రతా బలగాల ఆపరేషన్లో 5 ముష్కరులు హతమైనట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఏ ఉగ్ర సంస్థ కూడా ప్రకటన చేయలేదు. అయితే ఈ దాడిలో ప్రమేయం ఉందనే అనుమానంతో డాగెస్తాన్కు చెందిన ఓ అధికారి కొడుకుని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు రష్యన్ అధికార వార్తా సంస్థ TASS చెప్పింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యాలో ఉగ్రదాడికి పాల్పడ్డారు. ఇన్ఫాక్ట్ రష్యాలో ఉగ్రదాడి జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. ముఖ్యంగా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు చూపించి తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం RTVకి ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి RTV సూచించడం జరుగుతోంది. తుపాకుల మోతతో రష్యా ఉలిక్కి పడింది. దాదాపుగా 15 నుంచి 20 మంది ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ముఖ్యంగా 3 వివిధ ప్రదేశాల్లో కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ముఖ్యంగా ఆదివారం కావడం, ప్రార్థనా మందిరాలు కిక్కిరిసిపోయి ఉన్న సందర్భం. దక్షిణ డాగెస్తాన్కి సంబంధించి జరిగిన ఘటన నేపథ్యంలో రష్యా ఒక్కసారి ఉలిక్కిపడింది, ఆపరేషన్ ప్రారంభించింది. ఉగ్రవాదులను ఏరవేతకు సంబంధించి ముఖ్యంగా ఎప్పుడైతే అటాక్ జరిగిందో భద్రతా బలగాలు కూడా వెంటనే రంగంలోకి దిగాయి. దాదాపుగా 5 నుంచి 6 ఉగ్రవాదులని హతమార్చినట్టుగా తెలుస్తోంది. రష్యాలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. దక్షిణ ప్రావిన్స్ డాగెస్తాన్లోని పోలీస్ పోస్ట్ అలాగే ప్రార్థనా మందిరాలపై అలాగే చర్చిలపై విచక్షణ రహితంగా దాడులు జరిపారు. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. అదిగో మీరు చూస్తున్నారు విజువల్స్ లో 3 ఉగ్రవాదులు, అదిగో 3 ఉగ్రవాదులు ఏకధాటిగా కాల్పుల మోత జరుపుతున్నట్టుగా వీళ్ళ వాహనాల మీద కాల్పులు జరిపారు. అట్ ద సేమ్ టైం అక్కడ మీరు చూడొచ్చు, ఒక వాహనంలో ఎవరో ఉన్నారన్న సమాచారంతో అక్కడికి చొచ్చుకొని వెళ్ళి మరి వాళ్ళ మీద కాల్పులు జరిపారు. అట్ ద సేమ్ టైం అక్కడ ప్రార్థనా మందిరాల్లో కూడా చొరబడ్డారు. ప్రార్థనా మందిరాలకు సంబంధించి, చర్చిలకు సంబంధించి అక్కడ సెక్యూరిటీ గార్డ్స్గా ఉన్న వాళ్ళ మీద ముందుగా అటాక్ చేశారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి చర్చ్ ఫాదర్ మీద కూడా అటాక్ చేశారు. ఆయన్ని హతమార్చడం జరిగింది. ఆ తర్వాత అక్కడున్న యూదులకు సంబంధించిన ప్రార్థనా మందిరాలకు సంబంధించి కూడా వాళ్ళు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అక్కడ కూడా వాళ్ళ మీద కూడా దాడి చేశారు. అక్కడ కూడా కొంతమంది మరణించినట్టుగా తెలుస్తోంది. రష్యా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏం జరుగుతోందో అంటూ కూడా అక్కడ వాళ్ళందరూ భయభ్రాంతులకు లోనైన పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా 3 నెలల క్రితమే క్రోకస్ సిటీ హాల్ ఘటనకు సంబంధించి కనుక మనం గుర్తు చేసుకుంటే 3 నెలల క్రితమే రష్యాలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 140 మంది 140 మంది మృతి చెందారు. ఆ నరమేధాన్ని మరిచిపోకముందే రష్యాలో మరో ఉగ్రదాడి ప్రస్తుతం కలకలం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈ అంశం చర్చనాంశంగా మారింది. అప్పుడు ఆ ఘటనకు సంబంధించి ISIS అనుబంధ సంస్థ ISISK బాధ్యత అంటే మేమే దాడులు చేశామంటూ చెప్పుకుంది. అయితే ఇక్కడ సంబంధించి మాట్లాడుకుంటే 2000 సంవత్సరం నుంచి ఇక్కడ దాడులు ఎక్కువ అవుతున్నాయి, విరివిగా ఇక్కడ దాడులు జరుగుతున్నాయనేది మనకి అందుతున్న సమాచారం. మొత్తంగా మాత్రం రష్యాలో ఉగ్రదాడితో ఒక్కసారిగా అక్కడ భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఒక గన్మ్యాన్ని పట్టుకున్నారు. ఒక గన్మ్యాన్ని పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ గన్మ్యాన్కి సంబంధించి
ఉగ్ర సంస్థలతో, అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో అనుబంధం ఉంది అనే మాట అంతర్జాతీయ మీడియా సంస్థలు కోట్ చేయడం జరుగుతోంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇది కన్ఫర్మ్ గా ఉగ్రదాడి, ఉగ్రవాదులకు సంబంధించి అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి యాక్షన్ తో ముందుకెళ్తారనే అంశానికి ఒక్కసారి మీరు చూడొచ్చు. వివిధ ప్రార్థనా ప్రదేశాలలో కాల్పులు జరపడమే కాదు, వేగంగా వాటికి మంటలు పెట్టిన సిచ్యువేషన్ కూడా మీరు చూస్తున్నారు. ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఉగ్ర దాడికి సంబంధించి అవిశ్వాసం మీరు చూస్తున్నారు. రష్యాలో ఇన్ఫాక్ట్ దక్షిణ దాగెస్తాన్కి సంబంధించి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కనీసం 15 మంది మృతి చెందినారు. 15 మంది పోలీసు ఆఫీసర్లు, అలాగే ఒక మత గురువు అంటే చర్చ్ ఫాదర్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఈ అటాక్స్కి సంబంధించి ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థనా మందిరానికి వెళ్ళారు, అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. అదే సమయంలో తుపాకీల మోత, వెనక నుంచి ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. చర్చిలకు సంబంధించి అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ మీద ముందు దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ తుపాకులతో వాళ్ళు విరుచుకుపడ్డారు. ప్రార్థనా స్థలంలో కాస్త ప్రశాంతత కోసం వెళ్ళారు, కానీ ప్రాణాలే పోయాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. రష్యాలో ఉగ్ర దాడి జరిగింది. ఈ ఘటనలు 10ల సంఖ్యలో మృతులు ఉండొచ్చనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే గాయాలైన వాళ్ళు దాదాపుగా 30 మంది ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. కొన్ని ప్రదేశాలకైతే మాత్రం వాళ్ళు మంటలు పెట్టేశారు. అక్కడ పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతోంది. అక్కడ పైన అక్కడ ఉన్నవాళ్ళు ఆ టాప్ ఫ్లోర్ నుంచి అక్కడ విజువల్ తీస్తున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఆ బ్లాక్ కలర్ డ్రెస్లో వచ్చిన 3 ఉగ్రవాదులు అక్కడ వాళ్ళ మీద దాడికి పాల్పడుతున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ ఇక్కడ మాట్లాడుకోవాలంటే కనుక డెర్బంట్, రష్యాలో డెర్బంట్ ప్రాంతానికి సంబంధించి అక్కడ రీజనల్ క్యాపిటల్, అక్కడ క్యాపిటల్ మఖచ్కలా దాదాపు 120 కిలోమీటర్ల దూరంలోనే ఈ దాడి జరిగింది. దీంతో అక్కడ ప్రాంతం అంతా ఉలిక్కిపడింది. అసలు ఏం జరుగుతుందో అక్కడ ప్రజలు అటుగా వెళ్ళే వాళ్ళకైతే అర్థం కాని పరిస్థితి. విజువల్స్లో మీరు చూడొచ్చు. ఒక కారు అటుగా వెళ్తూ ఉంటుంది. అదుగు అటుగా వెళ్తున్న కారు మీద విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల మోత వింటే మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో అత్యధికమైన గన్స్ ఉపయోగించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ఘటన మీద విచారణ ప్రారంభించింది. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఎవరు ఏ ఉగ్ర సంస్థ కూడా దాడికి పాల్పడినట్టు ఇంకా చెప్పలేదు. అయితే రష్యా మాత్రం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ప్రపంచ దేశాలు ఈ దాడిని ఖండిస్తున్నాయి. ఈ దాడికి సంబంధించి ఏ ఒక్క అంశం, ఏ ఒక్క క్లూ దొరికినా సరే వదిలేదే లేదంటోంది రష్యా. ఇన్ఫాక్ట్ అక్కడ కొంతమంది చెప్తున్న సందర్భం ఏంటి, రష్యా అధికారులు చెప్తుంది ఏంటంటే కనుక ఈ అంశానికి సంబంధించి ఉగ్ర సంస్థ, అవును ఉగ్ర సంస్థలకు ఈ దాడికి సంబంధం ఉంది అనేది అక్కడ అంచనా వేయడం జరుగుతోంది రష్యా అధికారులు కూడా. అయితే కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు తప్ప అక్కడ పేర్లు కావచ్చు లేకపోతే ఉగ్ర సంస్థకు సంబంధించి కానీ వాటిని ప్రస్తావించడం లేదు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం, ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం అంటూ కూడా అక్కడ రష్యా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే రష్యాలో ఉగ్ర దాడితో ఒక్కసారిగా ఆ దేశం ఉలిక్కిపడింది.